సార్ ఇక్కడ వేరే ఛానల్లో పోవాలి, మళ్ళీ మాట్లాడతా నేను. సరే సార్, లాస్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న ఒక ప్రశ్న అడుగుతుందని చెప్పండి. అంటే కవిత గారు ఏమంటా ఉన్నారంటే, ఇక్కడ పార్టీని హస్తగతం చేసుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడం కోసం ఇవాళ కుట్ర చేసి నన్ను బయటికి వెళ్ళగొట్టిర్రు. రేపు ఇదే కుట్ర కేటీఆర్ గారి మీద జరుగుతుంది, ఇదే కుట్ర కేసీఆర్ గారి మీద జరుగుతుంది. పార్టీని పూర్తి స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ ఒక కూటమి లెక్క ఏర్పడి పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్పేటువంటి ప్రధాన ఎలిగేషన్. అల్లనే సాక్ష్యం ఉంది, ఆమె చెప్పిన దానిలోనే ఎవిడెన్స్ ఉన్నది. కేసీఆర్ ను టార్గెట్ చేసింది, కేటీఆర్ టార్గెట్ చేసింది అని నేను చెప్పడానికి రుజువులు అందులోనే ఉన్నాయి. హరీష్ రావు ఈ దేశాన్ని వదిలిపెట్టి మొన్న అసెంబ్లీ చర్చ జరిగిన రోజు ఎర్లీ మార్నింగ్ ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు ఆయన దేశంలో లేడు. ఏమన్నా ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కూర్చొని ఈమెను బహిష్కరించమని కేసీఆర్ గారికి చెప్పాడా? ఒక హరీష్ రావు చెప్తే కేసీఆర్ వింటాడా? కేటీఆర్ వింటాడా? ఎందుకండి ఈ మాటలన్నీ? ఇక్కడ ఉంది కదా ఆమె, ఇక్కడ ఉంటే పోతే తల్లి అయితే కలుస్తుంది కదా, తండ్రి కలవకపోయినా తల్లి కలుస్తుంది కదా, పోయి మాట్లాడుకోవచ్చు కదా. ఇవాళ కేసీఆర్ అంత అసమర్థుడా? హరీష్ రావు చెప్తే కవితను కన్నబిడ్డను బయటికి పంపిస్తాడా? తెలంగాణ ప్రజలు నమ్ముతారా? కేసీఆర్కి అందరికంటే ఎక్కువ ప్రేమ కవిత మీద ఉండేది. ఎందుకండి ఇటువంటి అన్ని? తెలంగాణ ప్రకాష్ సార్ అంత ప్రేమ ఉన్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అయిపోయే పంచాయతీని ఎందుకు సస్పెన్షన్ దాకా వాళ్ళకి వచ్చింది? ఆ దూరాన్ని పెంచింది హరీష్ రావు. జైలు బొమ్మని హరీష్ రావా? లిక్కర్ స్కామ్ పెట్టింది హరీష్ రావా? ఆ లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణలో ఓటమికి కారణమైన 10-12 కారణాలలో లిక్కర్ స్కామ్ ఒక కారణం కాదా? వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు ఆమెను బయటికి తీసుకురావడానికి? తనంతట తను బయటకు వచ్చిందా? సుప్రీంకోర్టులో లాయర్లను ఎవరు పెట్టారు? ఫీజులు ఎవరు కట్టారు? కేసీఆర్ అంత ప్రేమ లేకపోతే బిడ్డకు సొంత డబ్బులు ఎందుకు పెడతాడు? లాయర్ల ఫీజులకు కానీ వీటన్నిటికి కానీ. వచ్చినాడు కూడా పాదాభివందనం చేసినప్పుడు హత్తుకున్నాడు. బిడ్డ మీద ప్రేమతో కన్నీళ్ళు వెదిరించాడు. ఏదో లేని కోపం పెట్టుకొని ఎవరి వల్లనో ఒత్తిళ్లకు గురై, ఎవరి వల్లనో బ్లాక్మెయిల్కి గురై, లేదా ఆమెకి ఇమేజ్ చూడని చెప్పాలి. ఒకవేళ కనుక ఎవరు వెనకాల లేరు అని అనుకుంటే, ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని కవిత గారు ఏమనట్లేరు, కేవలం హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని. మీరు మీ దగ్గరకు వచ్చే గెస్ట్లు అమాయకంగా ఉంటే పర్వాలేదు, కానీ మీరు ఒక న్యూస్ వ్యవస్థ నడిపే వ్యక్తిగా అమాయకంగా ఉండకూడదు. ఆమె ఒక్క నిమిషం ఈ విషయం మీద నేను క్లారిటీ ఇస్తా. మీ మీడియా వాళ్ళు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైనా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సెక్షన్స్ ఎవరైనా చెప్పిండ్రా అండి? సిబిఐకి ఎంక్వైరీ చేసినాక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సిబిఐకి ఉప్పందిస్తున్నది కవిత. దానివల్ల హరీష్ రావు కాదు లోపలికి అయ్యేది, కేసీఆర్ గారు అవుతారు. ఇలా మేడిగడ్డ కూలిపోయినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరండి? మేడిగడ్డలో లోపాలకు, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులు? కన్స్ట్రక్షన్ లోపాలకు ఎవరు బాధ్యులు? పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ చదివిలా? అడుగడుగున కేసీఆర్ని ఎత్తి చూపెట్టారు. 100 తప్పులు చూపెట్టారు కేసీఆర్ మీద, చేయని తప్పులను. అవినీతి అనే నినాదాన్ని ప్రజలు నమ్మే కదా ఇవాళ కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఆ శిక్ష చాలదన్నట్టు కేసీఆర్ పోయి జైల్లో కూర్చోవాలా ఈమె వల్ల? ఈమె ఏదైతే సిబిఐ కాళేశ్వరంలో డబ్బులు తిని ఎమ్మెల్యేలకు ఇచ్చాడని ఆరోపణ చేసిండో, హరీష్ రావు మీద కాదు, అది కాళేశ్వరంలో డబ్బులు తిన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నది. ఎవరికి తెలియదండి ఇవి రాజకీయము? నేనంత అమాయకంగా లేను శంకర్. అంటే కవిత గారు ఇప్పుడు హరీష్ రావు గారి భుజం మీద తుపాకి పెట్టి కాల్చేది కేసీఆర్ గారిని అంటారు మీరు? 100%. కొన్ని విషయాలు నేను చెప్పలేను, అక్కడ గ్యాప్ ఎవరితో వచ్చింది ఆమెకు. ఇవన్నీ నేను చెప్పుకుంటా పోతే ఏంటంటే కవితకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను సమయమున పాటిస్తా. ఆమె కనుక సైలెంట్గా ఉండకపోతే మాలాంటి వాళ్ళందరం కూడా నోరు తెరవాల్సి వస్తుంది శంకర్. చాలా 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 అగ్రెసివ్గా ఉన్నారు, చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. అంటే బీఆర్ఎస్ పార్టీ సార్ లైవ్ నుంచి వెళ్ళినట్టున్నారు. సో ఇది బిల్డింగ్ కట్టి ఇచ్చిండా? నాకేమన్నా కార్ ఇచ్చిండా? నాకు కావాల్సిన తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది. ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తెలంగాణ వాళ్ళంతా ఒక్క వేదిక మీదకి రావాలి. ఈ టైంలో ఇట్లాంటి డ్రామాలు చేసే టైం కాదు ఇది. మీరు పంపించండి నా వర్షన్ అంతా, ఆమె పర్సనల్ సెక్రటరీ పంపించి వినమని చెప్పండి. ఆమెకు నేనేమంటున్నా శంకర్,
కొంతకాలం పాటు ఆమె నోరు మూసుకుంటే ఆమెకు మంచిది, తెలంగాణకు మంచిది. జాగృతి చేసుకోవచ్చు, ఎవరొద్దు అన్నారు ఆమెను. సార్ ఒకటి చెప్పండి, ఇన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు కవిత గారి వెనకాల ఉండి మాట్లాడిస్తున్నది, ఈ వ్యాఖ్యలను చేయిస్తున్నది ఎవరని మీ అనుమానము, మీ అనుభవంతో చెప్పండి. ఎవరన్నా ఉండనియండి, నేను అనేది ఏంటంటే ఎవరన్నా ఉండనియండి, ఆమె చేసే వ్యాఖ్యలను నేను చూస్తున్నా. ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. అవి అందరికీ ఉపయోగపడతాయి, బీజేపీకి ఉపయోగపడతాయి, రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కేసీఆర్ అడుగుజాడలను తుడిచేస్తా అన్న వ్యక్తి, కేసీఆర్ జ్ఞాపకాలనే నేను లేకుండా చేస్తా అన్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఉపయోగపడతాయి. ఇంకెవరికి ఉపయోగపడతాయి? అది అమిత్ షా అన్నాడు, అది రేవంత్ రెడ్డి అన్నాడు.